సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, DTV ఎపిసోడ్ 288కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసరికి మనకు 9th of September 2021 అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 6:30 PM అయితే అవుతుంది. అండ్ డే కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చేసరికి మనకు థర్స్డే. సో మనం లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో దానిలో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు ఇన్ఫినిక్స్ నుంచి. సో ఇన్ఫినిక్స్ హార్డ్ 10i అని చెప్పి సో ఫోన్ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు 6000 of the mAh బ్యాటరీతోటి, బిగ్ బ్యాటరీతోటి అయితే రాబోతున్నట్టయితే వీళ్ళైతే అఫీషియల్గా టీజ్ అయితే వేశారు. ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకు త్వరలోనే లాంచ్ అయితే కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో వన్స్ ఇది లాంచ్ కాగానే దీని గురించి మళ్ళీ అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒకసారి రియల్మీ నుంచి. సో రియల్మీ వచ్చేసరికి ఒక ఈవెంట్ అయితే మనకు వచ్చేసరికి ఇండియాలో అయితే కండక్ట్ అయితే చేశారు. సో దీంట్లో చూసుకున్నట్టయితే వచ్చేసరికి మనకు రియల్మీ మనకు వచ్చేసరికి బ్లూటూత్ స్పీకర్స్ 2 అండ్ మనకు వచ్చేసరికి రియల్మీ 8i అండ్ 8s అండ్ మనకు వచ్చేసరికి రియల్మీ ప్యాడ్ అని చెప్పేసి 3 డివైసెస్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇవి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి రియల్మీ ప్యాడ్ స్పెక్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు 10.4 inch IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకు మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. 8 MP సెల్ఫీ కెమెరా, 8 MP బ్యాక్ కెమెరా, 7100 mAh మనకు వచ్చేసరికి 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 13,999 ప్రైస్ పెట్టారు. సో మంచి ప్రైస్కి అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మీకు కావాలంటే మాత్రం ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు దీన్ని అయితే. అండ్ మనం బ్లూటూత్ స్పీకర్స్ అయినా చూసుకున్నట్టయితే మనకు వచ్చరికి లో ఎండ్ మోడల్ అయితే ఉందో. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 1100 ప్రైస్ అయితే పెట్టారు. అండ్ మనకు వచ్చరికి హై ఎండ్ మోడల్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ వచ్చరికి 1800 ప్రైస్ అయితే పెట్టారు. సో ఇవి మీరు తీసుకోదగ్గ ప్రొడక్ట్స్ అంటే ఒకటేమో మనకు వచ్చరికి పాకెట్ ఫ్రెండ్లీ అండ్ ఇంకోటి వచ్చరికి మనకైతే కొంచెం పెద్ద సైజులో అయితే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఒకసారి ట్రై అయితే చేసుకోండి. అండ్ మనం రియల్మీ 8i అండ్ 8s చూసుకున్నట్టయితే మనకు ఒకసారి రియల్మీ 8s చూసుకున్నట్టయితే ఒకసారికి మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్ అయితే ఉంది. సో ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 17,999 ప్రైస్ అయితే పెట్టారు. సో కొంచెం తక్కువనే ఉంది, బట్ సరికి ఇంకో 1000 రూపీస్ తక్కువ పెడితే బాగుందని అయితే నా ఒపీనియన్. ఎనీవే తీసుకోదగదా అంటే తీసుకోదగదే, బట్ సరికి కొంచెం పోకోలో మనకు ఫోన్ అయితే ఉంది. సో మనకి అసలుకి ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్. సో ఆ ఫోన్ అయితే ఒకసారి కంపేర్ చేసి అయితే మీరైతే కావాలంటే తీసుకోవచ్చు దీన్ని అయితే. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి 8i చూసుకున్నట్టయితే మీడియాటెక్ హీలియో G96 ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ఈ ప్రైస్ చూసుకున్నట్టయితే 13,499 సారీ 13,999 ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ ప్రైస్ పెట్టి తీసుకోదగ్గదా అంటే సో ఈ ప్రైస్ పెట్టి ఇది కూడా తీసుకోదగ్గది. అంటే G96 మనకు వచ్చేసరికి 14,000 అంటే మనకు వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో ఫోన్స్ అనేది దొరుకుతున్నాయి. దీన్ని స్కిప్ చేసేస్తే బెటర్ అని అయితే నా ఒపీనియన్. సో మీకు వచ్చరికి పోకోలో ఉన్నాయి అండ్ వీళ్ళ బ్రాండ్ నుంచి కూడా మనకైతే ఉన్నట్టయితే ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో 14,000 ప్రైస్లో. సో మీరు అవి అయితే తీసుకోవచ్చు. దీనికంటే 5G సపోర్ట్తో వస్తాయి. అండ్ మనకు వచ్చరికి ప్రాసెసర్ కొంచెం పవర్ ఎఫిషియెంట్ కూడా ఉంటుంది. సో దీనికంటే నెక్స్ట్ చూసుకునేది మనకు వచ్చరికి Xiaomi నుంచి. సో Xiaomi 11T అనేది Xiaomi 11T Pro ఈ 2 డివైసెస్ ఏవైతే ఉన్నాయో. సో వచ్చరికి మనకు 15th లాంచ్ కాబోతున్నట్టు అయితే తెలిసిందే గ్లోబల్గా. అయితే ఇవి 2 వచ్చేసరికి మనకు 3 years ఆఫ్ మనకు వచ్చేసరికి 3 generations ఆఫ్ ఆండ్రాయిడ్ మనకు వచ్చేసరికి ఇప్పుడు 12 నడుస్తుంది కదా, 12, 13, 14 ఈ విధంగా మనకు వచ్చేసరికి 3 generations ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్. అండ్ మనకు వచ్చేసరికి 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే వీళ్ళైతే ప్రామిస్ అయితే చేస్తున్నారు. ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు, మీరు టీజ్ అయితే చేశారు. సో ఇది మనకు వచ్చేసరికి 15 అయితే లాంచ్ కాబోతుంది. సో చూడాలి మనకు వచ్చేసరికి ప్రైస్ ఎంత పెడతారు మెయిన్లీ అనేది. సో ఇట్లాంటి ఆఫర్స్ చాలానే ఇస్తారు, బట్ ప్రైజింగ్ మీద మొత్తం డిపెండ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు స్క్రాప్ ఐఫోన్ నుంచి. సో మనకు వచ్చేసరికి iPhone 13 ఇంకా లాంచ్ కాలేదు. సో జస్ట్ మనకు వచ్చేసరికి ఎల్లుండి 14వ తారీఖున అయితే లాంచ్ చేస్తారని డేట్ అయితే వచ్చింది అంతే. సో డేటా రావడం ఆలోచన మనకు వచ్చేసరికి iPhone 14కి సంబంధించి 2 ఇమేజెస్ అయితే లీక్ అయితే అయ్యాయి. ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు. సో దీంట్లో మనం చూడడానికి కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. సో కొన్ని మార్పులే ఫ్రంట్ అనేది నాచ్ తీసేశారు. అండ్ మనకు వచ్చేసరికి బ్యాక్ వచ్చేసరికి కెమెరా బంప్ అయితే ఉంటుంది కదా. సో ఆ బంప్ అనేది ఎక్కువ కనబడట్లేదు. సో ఈ 2 చేంజెస్ తప్పితే మనకు వచ్చేసరికి డిజైన్లో అయితే అండ్ మనకు వచ్చేసరికి మనకు పొజిషన్స్లో అయితే ఏం చేంజెస్ అయితే ఎక్కువ అయితే కనబడట్లేదు. సో చూడాలి మనకు వచ్చేసరికి ఫేస్ ఐడి రిమూవ్ చేయబోతున్నారా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ మనకు వచ్చేసరికి కెమెరాతో తీసుకురాబోతున్నారా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో తీసుకురాబోతున్నారా, లేకుంటే ఇంకేమైనా లాక్ టెక్నాలజీ అనేది వాడబోతున్నారా అనేది మనకైతే ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తే అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకునేది మనకు ఒకసారి గూగుల్ నుంచి. సో గూగుల్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అనేది ఇస్తుంటుంది తెలిసిందే. అయితే మనకు వచ్చేసరికి ఆండ్రాయిడ్ 12 అయితే ఉందో. సో మనకు వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ బీటాలో నడుస్తుంది. సో ఆండ్రాయిడ్ 12
ఫిఫ్త్ బీటా మనకు వచ్చేసరికి ఫిఫ్త్ బీటా అయితే వీళ్ళైతే రోల్ అవుట్ అయితే చేశారు. సో ఇదే ఫైనల్ అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. సో తర్వాత మనకు వచ్చేసరికి స్టేబుల్ ఉంటుంది. సో మనకు వచ్చేసరికి ఇదే లాస్ట్ మనకు వచ్చేసరికి బీటా అప్డేట్ అయితే. సో స్టేబుల్ కూడా మనకు వచ్చేసరికి త్వరలోనే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ZTE నుంచి సో ZTE యాక్సన్ 30 5G ఫోన్ అయితే ఉంది. సో వచ్చేసరికి మనకు గ్లోబల్గా ఓపెన్ సేల్కి అయితే తీసుకొని అయితే వచ్చారు. అన్ఫార్చునేట్లీ ఇది ఇండియాలో అయితే అవైలబుల్ అయితే లేదు. సో బట్ వచ్చేసరికి గ్లోబల్గా అయితే దీని అయితే ఓపెన్ సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఇందులో ఫ్లాష్ సేల్స్ మీరు కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. సో మీ ఫోన్ కనుక మీరు బై చేయాలని అనుకుంటే అదర్ కంట్రీస్లో ఉండి ఇండియాలో కాకుండా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే BGMI నుంచి. సో BGMI వచ్చేసరికి మనకు గణేష్ చతుర్థి సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఒక కొత్త మూడ్ని అయితే వీళ్ళైతే ఇంట్రొడ్యూస్ అయితే చేశారు. ఒకసారి మీరైతే స్క్రీన్ మీద చూడవచ్చు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో మనకు వచ్చేసరికి షర్ట్స్ అండ్ మనకు వచ్చేసరికి కొన్ని గిఫ్ట్స్ అండ్ మనకు వచ్చేసరికి కొన్ని స్కిన్స్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. ఒకసారి మీరు చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. సో మీరు BGMI ఆడవాళ్ళైతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మొత్తం మీద ఒక న్యూస్ అయితే వచ్చింది కాబట్టి నేను అయితే ఇన్ఫామ్ అయితే చేస్తున్నాను అంతే. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్, ఇప్పటివరకు న్యూసెస్ అయితే. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మా ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం ట్రై చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీన్ మై నెక్స్ట్ వీడియో అండ్ ఇది సాయికిరణ్ సైనింగ్ అవుట్. బై.